ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల శ్రీ మహర్షి ఆశ్రమంలో ఘనంగా నవరాత్రులు. అమ్మవారికి పద్మపూలతో పూజలు, చండీయాగం. మహేశ్వరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆడిపాడిన శారదా కాలేజ్ విద్యార్థులు. సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన పూజారులు. విశాఖ నరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆర్జిత సేవలు. అమీర్పేటలో ఘనంగా ప్రపంచ ఆర్థరైటిస్ డే. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, HCB సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్ రైడ్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. విశాఖ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో పలు ఆర్జిత సేవలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజ చేశారు. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజు స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు, నాదస్వర, మంగళ వాయిద్యాల నడుమ సహస్ర నామార్చన, నిత్య కళ్యాణం కమనీయంగా జరిపించారు. అనంతరం వెండి గరుడ వాహనంపై గరుడ వాహన సేవ నిర్వహించారు. ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థరైటిస్ డే సైకిల్ రైడ్ విజయవంతంగా సాగింది. ఈ రైడ్ ను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ SL చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైడ్ అమీర్పేట వద్ద మొదలై రాజ్ భవన్ మీదుగా లుంబిని పార్క్ వరకు సాగింది. హలో బ్రదర్, కొంచెం వెళ్ళిపోండి. సార్ కొంచెం పక్క జరగాలి ప్లీజ్. హలో ప్లీజ్ ఆపండి. హలో గుంటూరు జిల్లా బాపట్లలోని శ్రీ మహర్షి ఆశ్రమం గోశాలలో నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సంపత్ గణపతి పరివార ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మూలా నక్షత్రం సప్తమి తిథిని పురస్కరించుకొని ఇవాళ అమ్మవారికి పద్మపూలతో పూజ చేశారు. అనంతరం అఖండ చండీయాగం నిర్వహించారు. ఈ విషయాన్ని శ్రీ సంపత్ గణపతి పరివార ఆశ్రమ నిర్వాహకులు బాబు నాగేంద్ర వెల్లడించారు. అనంతరం అన్నదానం చేశారు.
मोहितास्येव मोहमेशिजापरे तामुपेहि महाराज शरणं परमेश्वरी स्वाहा आराधिता दैवं भोग सर्गावर्गदा स्वाहा मार्कण्डेय उवाच स्वाहा इति तस्य तुष्कसरधसरदाधिप स्वाहा मत्वेन राज्यापहरणेन च स्वाहा जगाम सत्यस्तं सतवैश्य महामुने संदर्शनार्थम् अम्बाय नदी पुण्यमास्थित स्वाहा अजय सजवैश्यस्तवस्ते देवी भूकुमरञ्जमन्नो सौदस्मिन् पुण्यदेव्याः कृत्वा मृत्युमहिमयं स्वाहा अरहणाञ्चिकृतस्तस्य पुष्पभूभाचिन्तपुणैः यदाहारो यथाहारो तन्मनस्తో సమాహితో ఇందాక చెప్పా వైశ్యుడు ఒక క్షత్రియుడు చక్కగా తపస్సు చేస్తున్నారని సాత్వికమైన పద్ధతిలో నైస్ నెయిల్స్ బేబీ సెలూన్ సంస్థ గచ్చిబౌలిలో తన తొలి శాఖను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా సినీ తారలు రాశి సింగ్, బాలీవుడ్ నటుడు ఆలీ మర్చంట్ తదితరులు సందడి చేశారు. Ma'am, recording. 2, 1. Congratulations on all the best team. Thank you. నా పేరు అంజలి, తను నా పార్ట్నర్ శ్రావణి. ఈరోజు 11th అక్టోబర్ రోజున మాకు నైస్ నెయిల్స్ బేబీ ఓపెన్ అవ్వడం, లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. దానికి రాశి మాకు చీఫ్ గెస్ట్గా రావడం ఇట్స్ అన్ ఆనర్. మా దగ్గర నెయిల్స్, హెయిర్ ఇంకా మేకప్ సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి. అండ్ ఇది మా ఫస్ట్ బ్రాంచ్. ఇంకా మేము ఎన్నో బ్రాంచ్లు ఇలాగే పెట్టాలి. దానికి రాశినే చీఫ్ గెస్ట్గా రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. Hello everyone, Neelam Rashi. So today my friend Anjali and Shravani opened a very cute place, Nice Nails Baby. You get everything from head to toe here, and such a cute place. Actually, I'm coming here for the first time. I was supposed to come before, I did not, but when I entered, I was surprised to see you guys made your dream come true. You guys saw a dream together and made it possible. Such a good place. You should come and see. They have so cute chairs. They have such good colors. Please come and see once. Nice Nails Baby. Thank you so much for calling me. Thank you so much. The service చూసి They have all the professional staff. the professional staff and bridal packages, party makeups, everything we have. ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసి enjoy the service here. Thank you. And please support. Thank you so much. నా ఫోటోనే కదా, మాకు వీడియో కావాలి, కొంచెం తీసుకో కావాలంటే. Actually, look here. Ma'am, look this. Ma'am. कैमरा Yes, look here. Thank you.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు. ఈ మేరకు ముక్కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5 సభ్యుల బృందం 35 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి కాలినడకన చేరుకున్నారు. ఈ రోజు తిరిగి మండల కేంద్రానికి రావడంతో స్థానిక సమాజ సేవకులు నిమ్మల సంతోష్ రెడ్డి ఈ సభ్యులను ఇచ్చోడ బైపాస్ వద్ద పూలహారాలతో స్వాగతం పలికి శాల్వాలతో సన్మానించారు. జై దుర్గామాత. మేము 20 సంవత్సరాల కింద ఒక దుర్గాదేవిని కూర్చోబెట్టేదాన్ని మార్కెట్లో ఈ మిత్రుల అన్న వాళ్ళ ఫాదర్లతో సహకారంతో ఇప్పుడు కూడా అదే సహకారంతో ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ యువకులు ముందటుండి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ సంస్కృతిని ముందర తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడి నుంచి రాత్రి 10:30కు పాదయాత్ర ఆదిలాబాద్లో ఉన్నటువంటి నవదుర్గా టెంపుల్కి వెళ్లారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు 5 నుంచి 10 నుంచి 20 నుంచి 500 మంది దాకా పాదయాత్రలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరము సంకల్పంతో ముక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు రాము గారు మరియు సంతోష్ గారు వీళ్ళందరూ కూడా పోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఊరు బాగుండాలా, మేమందరం కలిసిమలిసి ఉండాలా, పాడి పంటలు బాగుండాలా, మా వ్యాపారాలు బాగుండాలా అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మానుకోట ఎంపీ మాలోత్ కవిత, కలెక్టర్ శశాంక్, మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, అదనపు కలెక్టర్ అభిలాష, అభినవ్ పాల్గొన్నారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నెక్లెస్ రోడ్లోని కర్బలా మైదానం ఘాట్ వద్ద బతుకమ్మ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. హెచ్ఎండిఏ సిఈ బిఎల్ఎన్ రెడ్డి, సిఈ శంకర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఆర్ఎండ్బిఈఈ రవీంద్రమోహన్, ట్రాఫిక్ సిఐ ముత్తు, రామ్గోపాల్పేట సిఐ సైదులు, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణగౌడ్ తదితరులు ఉన్నారు. వెనకకు రండి.
దేవీ నవరాత్రుల సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, వేముల భాస్కర్ రెడ్డి, దీప్తిరెడ్డి దంపతులు అన్నదానం చేశారు. అనంతరం జై దుర్గా అసోసియేషన్ వారు ప్రతిష్ఠించిన దుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మోహన్ గుప్తా, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జై దుర్గా యూత్ సభ్యులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర పబ్లిసిటీ కన్వీనర్ మోహన్ నాయక్, ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్ హాజరయ్యారు. శారదా కాలేజ్ విద్యార్థులు బతుకమ్మలను తెచ్చి ఆడి పాడారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమని చెప్పారు. కార్యక్రమంలో ఏబీవీపీ నేత దేవేందర్, స్థానికులు, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 78,76,000 మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసరా అందించిందని శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్ చెప్పారు. అనకాపల్లిలో వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల 2వ విడత సంబరాలు ఘనంగా జరిగాయి. శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, పార్లమెంటు సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యవతి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. దాదాపు 7.5 లక్షల పైచీలకు డ్వాక్రా గ్రూపులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఏప్రిల్ 11, 2019 ఎన్నికలు జరిగినటువంటి రోజుకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల పేరిట ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా 4 విడతల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మీ బ్యాంక్ అకౌంట్లో చెల్లిస్తామన్నటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే గత సంవత్సరం జరిగినటువంటి మొదటి విడత ఆసరా కార్యక్రమంలో 6,500 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 80 లక్షల మంది మహిళలకి లబ్ధి చేకూరేటువంటి విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రెండో సంవత్సరం మళ్ళీ ఈ 2వ విడత కార్యక్రమంలో భాగంగా మరో 6,500 కోట్ల రూపాయల్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా మీ అందరి అకౌంట్లో కూడా మీ గ్రూపుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి రుణాలు ఏప్రిల్ 11, 2019 నాటికి 24,500 కోట్ల రూపాయలు మీ రుణాలు ఉంటే నిన్న జరిగినటువంటి కార్యక్రమంతో దాదాపు 12,000, 13,000 కోట్ల రూపాయల్ని ఇప్పటికే మీ అకౌంట్లో జమ చేసి చెల్లించేటువంటి కార్యక్రమాలు చేశారు. ఒక్క మన అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2వ విడత కింద దాదాపు 37 కోట్ల రూపాయలని డ్వాక్రా గ్రూపులన్నింటిలో కూడా అకౌంట్లో జమ చేసినటువంటి కార్యక్రమాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మాట ఇచ్చామో ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలని అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో మొదటి విడత, రెండో సంవత్సరంలో ఇప్పుడు 2వ విడత, మళ్ళీ రానటువంటి 2 సంవత్సరాల్లో కూడా మీ పూర్తిగా మీ బకాయిల్ని చెల్లించేటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శకుని పాత్ర పోషిస్తున్నారంటూ మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలను నిర్లక్ష్యం చేసినా, వారికి హాని తలపెట్టినా వినాశనం తప్పదనే విషయం ఆ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్యతోనే తేలిపోయిందన్నారు. ఎంతమంది శకునులు వచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం ముందు నిలవడం కష్టమన్నారు. ఎవరు కూడా రీచ్ అవ్వలేరని సందర్భంగా నేనైతే భావిస్తా ఉన్నాను. ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి ప్రతి పథకం మీద కూడా బురద జల్లేటటువంటి నీకు దమ్ముంటే, నీకు చేతనైతే ఈ నవరత్నాల పథకాలు నేను ఆపేస్తాను, ఇవన్నిటిని కూడా నేను స్క్రాప్ చేసేస్తానని చెప్పి నువ్వు ఎన్నికలకు వెళ్ళమని చంద్రబాబుకి నేనైతే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మహిళల్ని ఇబ్బంది పెట్టినోడు ఎవడు కూడా బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. మహిళల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాడు, హింసించినటువంటి వాడు, హక్కులు భంగం కలిగించినటువంటి ఎవడైనా సరే అధవ పాతాళానికి తొక్కబడతాడు. నీవే దానికి ఉదాహరణ అని చెప్పి సందర్భంగా నేనైతే చంద్రబాబుకి హితవు పలుకుతా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము ఒకటే తెలియజేయదలుచుకున్నాం. ఈ చంద్రబాబు గారి కుట్రల్ని మిమ్మల్ని గమనించమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు గారి నీచమైన మనస్తత్వాన్ని గమనించమని మీకు అందరికీ మేము తెలియజేస్తాము. ప్రజలకు మంచి చేద్దామంటే, ప్రజలకు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేద్దామంటే ముందరకాలకు బంధం వేసి, వ్యవస్థను మేనేజ్ చేసి, వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని ఈయన ఆడుతున్నటువంటి వికృత క్రీడల్ని ప్రజలకు గమనించమని సందర్భంగా మేమైతే కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక పేజీలోనేమో దేశం మొత్తం కొరత ఉంది, దేశం మొత్తం సంక్షోభం ఉందని రాస్తారా? ఇంకో పేజీలోనేమో జగన్మోహన్ రెడ్డి గారి చేతకానితనం వల్ల ఇలా జరుగుతుందని రాస్తారా? ఇవేనా విలువలు? ఇవేనా జర్నలిజం విలువలు అంటే? ఈ మాత్రం దానికో జర్నలిజం స్కూల్ ఎందుకు? చేతనైతే వాస్తవాలు రాయాలి. మనం ముందస్తుగా పసిగట్టాం కనుకనే ప్రధానమంత్రి గారు లేఖ రాశారు. మనల్ని అనుసరించి ఢిల్లీ ముఖ్యమంత్రి రాశారు. రేపొద్దున గుజరాత్. నిత్యావసరాల పంపిణీ లక్ష్యానికి తూట్లు పొడిచే వారిని ఉపేక్షించబోమంటూ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు. ఎండీఎంయూలపై తహసీల్దార్ వెంకటేశ్వర్లు దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాడులు నిర్వహించిన తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన గౌరవనీయులు గురజాల శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం ఈ మధ్యకాలంలో ఈ బియ్యం పంపిణీ చేసి ఎండియు బండ్లు షెడ్యూల్ ప్రకారం ఆయా వీధుల వెంట తిరగకుండా ఒకే ఏరియాలో నిలబెట్టి జనాన్ని అక్కడ పిలిపించుకొని ఇస్తున్నట్టు ఫిర్యాదులు రావడం జరిగినది. ఆ ఫిర్యాదులకు స్వీకరించిన మన ఎమ్మెల్యే గారు తన అధికారులను అప్రమత్తం చేసి నన్ను వెంటనే తాచేపల్లిలో ఉన్న అన్ని ఎండియు పరిధిలోకి వెళ్ళి పరిశీలించి షెడ్యూల్ ప్రకారము ఏ వీధుల వెంట అయితే షెడ్యూల్ ఉందో ఆ ఏరియాకి వెళ్ళి ఖచ్చితంగా పంపిణీ చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ ఆదేశాల ప్రకారము ఉదయం నుంచి దాచేపల్లి మండలంలో ఉన్న అన్ని ఎంపీలను పరిశీలించుకుంటూ రావటం జరిగినది. అక్కడక్కడ కొంత ల్యాబ్స్ కనిపిస్తున్నాయి. వాటిని సరిచేసుకుంటూ ప్రతి ఒక్క ఎండియు వాళ్ళకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారము ఆయా వీధుల వెంట వెళ్ళి ఖచ్చితంగా బియ్యం పంపిణీ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను. కాబట్టి ఈ ఎండియులందరికీ తెలియజేయటం ఏమనగా షెడ్యూల్ ప్రకారము బియ్యం పంపిణీ చేయని ఎడల వాళ్ళకున్న
డ్రైవింగ్ లైసెన్సు అలాంటివి ఖచ్చితంగా రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఇంటి ముందుకు బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అమలయ్యేలాగా చూడాలి. ఈ అమలులో ఏదైనా చిన్నపాటి ల్యాబ్స్ ఉంటే ఆ ల్యాబ్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసి ప్రతి ఇంటి గడప ముందుకు బియ్యం పంపిణీ చేరేలాగా చర్యలు తీసుకుంటూ ముందుకు నడవాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఎల్ఐసి సిటీ బ్రాంచ్ 20 డెవలప్మెంట్ ఆఫీసర్ తాళ్ళూరి శ్రీనివాసరావు కీమాన్ పాలసీలకు మారుపేరంటూ పలువురు వ్యక్తులు ప్రశంసించారు. స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా కూకట్పల్లిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడుకోలు సమావేశంలో శ్రీనివాసరావుతో అనుబంధాన్ని పంచుకున్న ఏజెంట్లు సహా డెవలప్మెంట్ ఆఫీసర్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏజెంట్లకు మార్గదర్శకత్వం వహించడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ కొనియాడారు. అనంతరం శ్రీనివాసరావు దంపతులను బ్రాంచ్ మేనేజర్లు సహా డీఓలు, మిత్రులు, బంధువులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నటరాజ్, ఫణిరాజ్, యాదగిరిరావు, బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళేదాన్ని వాళ్ళ ఇంటికి మంత్స్ టుగెదర్. మా డాడీ ఎన్నిసార్లు వచ్చినా రా ఇంటికి వెళ్ళాం, నో ఐస్కే. అండ్ నేను ఎన్ని అత్త వెంట దాచుకుంటుంది. అత్త సరే ఉంటుంది కొన్ని రోజుల్లోకి వెళ్ళండి మళ్ళీ రండి అని చెప్పాను. అండ్ ఎవ్రీ టైమ్ ఐ గో ఐ యూస్ టు హ్యావ్ గ్రేట్ టైమ్స్. ఎవ్రీథింగ్ ఆడుకునే వాళ్ళం నేను షారుఖ్ టుగెదర్ ఫర్ డేస్. అసలు ఎంత కొట్టుకున్నా మళ్ళీ బ్యాక్ టు నార్మల్. మళ్ళీ నెక్స్ట్ డే ఆడుకునే వాళ్ళం, మళ్ళీ బయటకు వెళ్ళే వాళ్ళం. ఇదంతా పార్ట్ I don't know what to say. I'm just very thankful. If Amma wouldn't have, she would have, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎప్పుడంతా మిస్ అవ్వలేదు అమ్మని. వెరీ థ్యాంక్ఫుల్ అమ్మ మీకు. ఎవ్రీథింగ్ లైక్ సపోర్టివ్గా ఉన్నారు ఫినాన్షియలీ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల శ్రీ మహర్షి ఆశ్రమంలో ఘనంగా నవరాత్రులు. అమ్మవారికి పద్మపూలతో పూజలు, చండీ యాగం. మహేశ్వరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆడిపాడిన శారదా కాలేజ్ విద్యార్థులు. సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన పూజారులు. విశాఖ నరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆర్జిత సేవలు. అమీర్పేటలో ఘనంగా ప్రపంచ ఆర్థరైటిస్ డే. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, హెచ్జిబి సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్ రైడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.